నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఒకటి చెప్తున్నా, ఇదిగోండి సమాజంలో వ్యవస్థని మార్చడానికి మీరు వచ్చారు, కానీ వ్యవస్థే బాగోలేదండి. ఒకటి చెప్పండి, పరిస్థితులు బాగోలేక కట్టలేక మేము బయటకు వచ్చాం. నేను ఒక బ్రాహ్మణ్ణండి, నా పరిస్థితి బాగోలేదు, నాకు 2 పిల్లలు. కానీ ఇద్దరు పిల్లలకి డబ్బులు కట్టుకోలేక బయటకు వచ్చానండి. నేను తాగుతున్నానని చెప్పి మా ఆవిడ బయటికి వెళ్ళిపోయి ఇంట్లో వద్దని బయటికి పంపించేసిందండి. ఈ రోజున నన్ను బ్రాహ్మణ పరిషత్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తానని వచ్చారండి. 2 లక్షలు కట్టాలని. ఒకటి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, కొన్ని లక్షల మందికి సహాయం చేశారు మీరు, కానీ బ్రాహ్మణ్ని కూడా ఆదుకోండి సార్. ఇంతకన్నా మిమ్మల్ని అడిగేది ఏం లేదు. కోరుకునేది ఒకటే, నా పిల్లలిద్దరి చదువులు ముందుకు వెళ్ళాలి. నా భార్య కానీ కట్టుకోలేం, కానీ కట్టుకునే విధంగా మీరు ఒక్కటి చేయండి సార్. ఈ 2 లక్షలకి ఏదన్నా కొంచెం సహాయం చేయండి సార్. నేను కోరుకునేది అది. బ్రాహ్మణ పరిషత్ సర్టిఫికేట్లకి ఆ డబ్బులు కొద్దో గొప్ప మీరు సాయం చేసి కట్టండి సార్. ఇంతకన్నా మిమ్మల్ని అడిగేది ఏం లేదు. నా పిల్లల చదువు ఆగిపోతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్కి అమెరికా అటు సైడ్ వెళ్ళాలన్నా ఆగిపోతుంది సార్. ఇదొక్కటే కోరుకుంటున్నా. నా మీద కేసు పెడతానంటున్నారు సార్, నన్ను అరెస్ట్ చేస్తానంటున్నారు సార్. నా వల్ల నా పిల్లల చదువులు ఆగిపోవాలా చెప్పండి, ఆలోచించండి సార్. ఇదొక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, అదొక్కటి చేసి పెట్టండి సార్. నా బతుకు నేను ఏదో ఒక రకంగా చూసుకుంటాను. నా పిల్లల గురించి మాత్రం చేయండి సార్. మిమ్మల్ని ఎంతకన్నా అడిగేది ఏం లేదు. ఆపేరు అక్కడ. బాగుందా లేదా? బాగుంది.